సీఎం చంద్రబాబు పాలనను గాలికొదిలేసి బూడిద పంచాయతీలు చేస్తున్నారని మండిపడ్డారు వైఎస్ఆర్ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి. టీడీపీ నేతలు మట్టిని ఇసుకను దోచేసుకుంటూ పంచేసుకుంటున్నారని ఫైర్ అయ్యారు. తాజాగా బూడిదను పంచుకునేందుకు కూడా ఏకంగా సీఎం వద్దే పంచాయతీ పెట్టడం దారుణం అన్నారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు సోషల్ మీడియా యాక్టివిస్టులపై కక్ష సాధిస్తూ వేధిస్తున్నారని విమర్శించారు ఆయన. సో ఎంత దారుణం అంటే ఇప్పుడు బూడిద పంచాయతీ కూడా ముఖ్యమంత్రుల స్థాయిలో సీఎంఓలో చేసే పరిస్థితి వచ్చింది. యమలమడుగులో డాక్టర్ ఎంవి రమణారెడ్డి థర్మల్ పవర్ స్టేషన్కు సంబంధించి దాంట్లో ఫ్లై యాష్ అనేది వస్తుంది. అది ఏదో స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్కు లేకపోకుండా ఉంటే చిన్న ఫ్లై యాష్ ఇండస్ట్రీస్కు దానికి దీనికి ఉపయోగించుకునే కార్యక్రమం చేస్తారు. సో దాన్ని ఈ ఇండస్ట్రీస్ కూడా సిమెంట్ ఇండస్ట్రీస్ ఇవన్నీ కూడా తీసుకుపోయే కార్యక్రమం చేస్తారు. సో దానికి కూడా ఇప్పుడు పంచాయతీలు చేసే కార్యక్రమం, ఎందుకంటే ఉన్న లీడర్లందరూ కూడా దాన్ని దోచుకునే కార్యక్రమం అంతా కూడా చేస్తున్న పరిస్థితి. ఇదే కాదు, మట్టి ఇసుక ఎమ్మెల్యేలు ఎంపీలు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎప్పుడు చూడలే, కనివిని ఎరగని విధంగా ఇప్పుడు దోచుకునే కార్యక్రమం అన్నమాట అంతా కూడా.